గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ అంశంలో రగడ కంటిన్యూ అవుతోంది. వాయిదా పడిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలని మేయర్ డిమాండ్ చేస్తుంటే కుదరదు, వచ్చే నెలలోనే అని కమిషనర్ అంటుండడం హీట్ పెంచుతోంది. అది కాస్త శృతి మించి ఒకరిపై అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఇప్పుడు మరింత ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకీ మేయర్ కమిషనర్ చేస్తున్న అవినీతి ఆరోపణలు ఏంటి? కౌన్సిల్ సమావేశాల నిర్వహణ డిమాండ్ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎందుకు తెరపైకొస్తున్నాయి? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో రాజుకున్న రగడ ఏమాత్రం చల్లారడం లేదు. ఒకవైపు మేయర్, మరోవైపు కమిషనర్ ఇద్దరే అన్నట్టుగా ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందని గురువారం అల్టిమేటం జారీ చేసిన మేయర్ ఆ మేరకు పాలకవర్గంతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చేరుకోవడం హీట్ పెంచింది. కమిషనర్ మాత్రం గత మాటకే కట్టుబడి ఉన్నానన్నట్టు స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో సమావేశాలు నిర్వహించలేమని చెప్పడంతో మేయర్ కావటి మనోహర్ సీరియస్ అయ్యారు. కమిషనర్ తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. బుడమేరు వరద సాయం పేరుతో కమిషనర్ 9,24,00,000 రూపాయలు దోచేశారని, అవినీతి బయటపడుతుందనే భయంతోనే కమిషనర్ సమావేశాల్ని నిర్వహించడం లేదని ఆరోపించారు మేయర్ మనోహర్. పప్పు బెల్లాల్లాగా 9,24,00,000 రూపాయలు పంచేశారు. అంటే పనిచేస్తామనేటువంటి పేరుతో దోచేశాడు కమిషనర్. ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం. ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. నిన్నటిదాకా నేను మాట్లాడలా. బుడమేరు వాగులో జరిగిన అవినీతి గురించి నేను మాట్లాడలా. నేను కౌన్సిల్ సమావేశం పెట్టాలి, ఇది కౌన్సిల్ సమావేశంలోనే తెలుసుకోవాలి, కౌన్సిల్ సమావేశంలో దీనికి సమగ్రమైనటువంటి సమాధానం కమిషనర్ గారి దగ్గర నుంచి రావాలి అని చెప్పేసి నేను కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను మొత్తుకొని లెటర్లు రాసి వాళ్ళ రిక్వెస్ట్ చేశా. మేయర్ కామెంట్లతో అలర్ట్ అయిన మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులతో సమావేశమై చర్చించారు. సమావేశం తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్ కామెంట్స్ విషయంలో ఆఫీసర్ గా తనేం చేయాలో అదే చేస్తానని స్పష్టం చేశారు కమిషనర్ శ్రీనివాసులు. మేయర్ ఆరోపణలపైన రియాక్ట్ అయిన కమిషనర్ ఏ కుంభకోణమైనా బయటపడకుండా ఉండదన్నారు. నేను యాజ్ ఆఫీసర్ నేనేం చేయాలో చేస్తాను కూడా రాబోయే రోజుల్లో కూడా అదే చెప్తున్నా. ఏ కుంభకోణం కూడా బయటపడకుండా ఉండదు. ఎందుకంటే మీ అందరు తెలియాల్సిన విషయం, స్పెషల్ ఆడిట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ జిఎంసి. ఈ నెల 7న వాయిదా పడ్డ గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల వ్యవహారం రగడ సృష్టిస్తోంది. కౌన్సిల్ మీటింగ్స్ డిమాండ్ కాస్త మేయర్ వర్సెస్ కమిషనర్ గా మారి అవినీతి ఆరోపణలు ఎక్కువ పెట్టడం ప్రకంపనలు రేపుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.